2 పరాజయాలతో సూపర్ 8 ఛాన్స్ ను వేరే జట్ల ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్న ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్ జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు. ఎంతకి వరుణుడు కరుణించకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్ జింబాబ్వేలకు చెరొక పాయింట్ లభించింది. ఈ పరిణామాలతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ బి లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఓమెన్ ఆడుతున్న విషయం తెలిసిందే. 3 మ్యాచ్లకు 3 పరాజయం పాలైన ఓమెన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక శ్రీలంక ఇప్పటికే సూపర్ 8 కు క్వాలిఫై అయింది. తాజాగా ఐర్లాండ్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వే ఖాతాలోకి 1 పాయింట్ వచ్చింది. దీంతో ఆ జట్టు 5 పాయింట్లతో సూపర్ 8 కు క్వాలిఫై అయింది. దీంతో గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాయి. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచినా వేస్టే. ఇక ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8 కి వెళ్లాయి. తాజాగా గ్రూప్ బి నుంచి శ్రీలంకతో పాటు జింబాబ్వే సూపర్ 8 కు అర్హత సాధించాయి. ఇక మిగిలి ఉన్న ఒక స్లాట్ గ్రూప్ ఏ లో భర్తీ కావాల్సి ఉంది. ఆ స్థానం కోసం పాకిస్తాన్, యుఎస్ఏలు పోటీ పడుతున్నాయి. ఇకపోతే టీమిండియా సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ తో పాటు జింబాబ్వేతో తలపడనుంది.